మేడం దీపాలంటేనే మట్టి ప్రమిదలే మంచిది అని మంచిదమ్మా. ఎప్పటి నుంచో వింటున్నాం నూనె కదా. వేసి మట్టి ఇప్పుడు ప్రమిదలే పెట్టాలి. ఎంత అనుకున్నా కూడా మనం ఇట్లా డీమార్ట్కి, ఇప్పుడు డీమార్ట్ కంటే సర్వసాధారణంగా సామాన్య జనం అందరూ వెళ్ళే ఒక డీమార్ట్కి వెళ్తే ప్లాస్టిక్ లైట్ల సెట్స్ దొరుకుతున్నాయి, ప్లాస్టిక్ దీపాలు దొరుకుతున్నాయి. అవి పెడితే నూనె అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, అవి వెలుగుతూ ఉంటాయి. సో అట్లాంటివి కూడా పెట్టుకొని చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఇది కరెక్టే అంటారా? అంటే మీరేం చెప్తారు అది దీని గురించి? అవసరమమ్మా. ఉమ్, ఒకటే మాట, అవసరమా? ఉమ్, దీపం ఎందుకు పెడుతున్నాం? ఉమ్, నూనె ఉంది, ఒత్తి ఉంది, నువ్వుల నూనె వేస్తాం. ఉమ్, నువ్వుల నూనెలో ఈ నెలంతా కూడా నేను ఉంటాను అని లక్ష్మీదేవి వాగ్దానం చేసింది. ఉమ్. అందుకు నువ్వుల నూనె వాడాలి. ఆ, అందుకని నువ్వుల నూనె పెడితే లక్ష్మీదేవి ఉంటుంది. ఆవిడ వచ్చి ఉంటానని చెప్పింది అదే. ఆవిడ దీపాలు పెట్టిన తర్వాత ఆవిడ వాహనం గుడ్లగూబ గనక దీపాలు పెట్టాక మాత్రమే గుడ్లగూబ కదలగలదు. పగలు కనపడదు కదా. అవును. అప్పుడు ఆవిడ విహారానికి వస్తుంది. విహారానికి వచ్చినప్పుడు ఏ ఇంట్లో ఏ ఇంటి ముందు దీపాలు ఉన్నాయో ఆ ఇంటికి వస్తుంది. ప్లాస్టిక్ దీపాలు దీపాలా? కాదుగా పెట్టుకుంటాం అంతే. అంతే, మట్టి ప్రమిదలే వాడాలమ్మా. ఎందుకంటే రేపు పొద్దున మట్టిలో కలుస్తాయి, వాతావరణ కాలుష్యం ఉండదు. ఇన్ని కబుర్లు చెప్పేవాళ్ళు ప్లాస్టిక్ ప్రమిదల గురించి ఎందుకు మాట్లాడరమ్మా? పర్యావరణం గురించి మాట్లాడేవాళ్ళు కరెక్ట్ చెప్పినారు, మాట్లాడాలిగా. అవును, నిజమే కదా. అది ఎందుకు మాట్లాడరు? ప్లాస్టిక్ ప్రమిదలు వద్దని చెప్పలేరా? అది ఎవ్వరు నోటితో ఇంతవరకు మాట్లాడగానే వినలా. ప్లాస్టిక్ ప్రమిదలు వాడొద్దు అని. అది నీళ్లతో దీపం వెలిగిస్తామన్నారు. నేను నిజంగా ఆశ్చర్యపోయి ఏమిటని చూసా. బ్యాటరీ నీళ్ల మీద తేలుతూ ఉంటుంది, నూనె ఎక్కర్లేదన్నారు. బ్యాటరీ వాడుతున్నాగా, ఏదైతే అది ఇంకా డేంజర్ కదా నూనె కన్నా. బ్యాటరీలో ఉండేది ఇంతో అంతో లెడ్ ఎట్సెట్రాలు ఉంటాయి కదా, ఏవో ఫలానా నేను చెప్పలేను రసాయనాలు ఉంటాయి కదా. దానికన్నా నువ్వుల నూనె బెటర్ కదా. నువ్వుల నూనెతో వెలిగించే దీపాలే శ్రేయస్కరం అన్నప్పుడు పైగా అది మంచిదమ్మా. మంచిది. ఎందుకంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించినప్పుడు అందులోంచి వచ్చేటటువంటి పొగ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మనం దగ్గరగా గుండి కనుక పీల్చినట్టయితే. అందుకని ఆ దీపాలు వెలిగించి బోల్డ్ సేపు దాని దగ్గర మళ్ళీ దీపం వెలిగించటం, కింద కారిపోతోందని ఒత్తి పైకి తోయడం, మళ్ళీ నూనెలు వేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. తర్వాత నెలంతా కూడా పొద్దున పూట దీపాలు వెలిగిస్తాం, సాయంకాలం దీపాలు వెలిగిస్తాం. ఆ వెలిగించే కాసేపు అక్కడ కూర్చుంటాం కదా, తులసి దగ్గర పూజ చేసినప్పుడో ఎప్పుడో చాలు, కొలెస్ట్రాల్ రాదు.